20 నుంచి 40 సంవత్సరాల లోపు స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ వింటూనే ఉంటాం. మోకాల్లో లిగమెంట్ తెగింది, బైక్ బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోయాను, మోకాల్లో సౌండ్ వచ్చింది, లిగమెంట్ తెగింది అన్నారు. దీనికి ఆపరేషన్ చేసుకుంటే మునుపటి లెక్క నేను మంచిగా అవుతానా, లేదా అన్ని స్పోర్ట్స్ నేను ఆడగలనా, చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, చేసుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటి అనేది చాలామందికి ఒక కామన్ క్వశ్చన్ అండి. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సో లిగమెంట్ ఇంజరీ అనేది ముఖ్యంగా మోకాళ్ళలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. చిన్న వయసులో షోల్డర్స్ కూడా జరుగుతూనే ఉంటుంది. ఓవర్ హెడ్ స్పోర్ట్స్ కానీ లేకపోతే జాయింట్ డిస్లొకేషన్ అంటే. మోకాలు పరంగా వస్తే కామన్గా జరిగే లిగమెంట్ ఇంజరీ అంటే ACL అంటాం, లేదంటే మెనిస్కస్ ఇంజరీ అంటాం. ఇది ఎక్కడో కాలు మెలిపడింది, లేదా బ్యాలెన్స్ తట్టుకోలేకపోయాను, పడిపోయాను, ఒక కాలు మీద నేను బెండ్ అయి తిరగాల్సి వచ్చింది అన్నది కామన్గా వింటూనే ఉంటాం. లేదంటే బైక్ యాక్సిడెంట్స్లో కానీ బైక్ బ్యాలెన్స్ చేసుకోలేదు, కాలు ట్విస్ట్ అయిపోయింది, లేదా కింద పడిపోయాను. ఇది సర్వసాధారణంగా ACL ఇంజరీ అయిన వాళ్ళు ఇచ్చే హిస్టరీ అంటాం. ఈ విధంగా ACL జరిగినప్పుడు వెంటనే ఆపరేషన్ ఎదురికే అవసరం ఉంటుందండి. ACL తోటి ఏంటి అంటే వెంటనే ఆపరేషన్ చేసుకోవాలా లేదా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. ఆలస్యం చేస్తే వచ్చే నష్టాలు కూడా ఉన్నాయి. ACL అనేది ఒక లిగమెంట్, రెండు మోకాళ్ళకి అంటే మోకాళ్ళ మధ్యన రెండు బోన్స్కి పట్టుకొని ఉండే లిగమెంట్. దీన్ని 40 డిగ్రీల కోణంలో మనం మోకాలు స్టేబుల్గా ఉంది అని అంటే ఆ లిగమెంట్ వల్ల. ఎప్పుడైతే లిగమెంట్ పోతుందో లెవెల్ గ్రౌండ్ మీద నడిస్తే ఏమి ఇబ్బంది తెలియదు. ఎత్తు పల్లాల మీద నడిచినప్పుడు, లేదంటే ర్యాంప్ దిగినప్పుడు, మెట్లు దిగేటప్పుడు నా కాలు బ్యాలెన్స్ ఉండదు అన్న ఫీలింగ్ ఉంటారు. నొప్పి కూడా కారణం కాదు. తగిలిన వెంటనే కొన్ని రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది, వాపు తగ్గిపోతుంది. ఈ లిగమెంట్ వల్ల దీర్ఘకాలికంగా వచ్చే నష్టాలు ఏంటంటే నడక అన్ఈవెన్ సర్ఫేస్ మీద యూజువల్గా తగ్గించేస్తూ ఉంటారు. మెట్లు దిగేటప్పుడు ఇబ్బంది తెలుస్తుంది, పడిపోరు కానీ పడిపోతారన్న ఫీలింగ్లో ఉంటారు. కాలు సడన్గా తిరగాలి అని అంటే నా కాలు బ్యాలెన్స్ ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మెట్టు ఎక్కాలి అని అంటే వేరే కాలు ముందు వాడతారు, ఈ కాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీర్ఘకాలికంగా ఈ లిగమెంట్ని ట్రీట్ చేయకుండా చాలామంది రెస్ట్ ఇస్తే తగ్గిపోతుందా లిగమెంట్ అంటారు. ఒకసారి మోకాల్లో ఏ డ్యామేజ్ అయినా పర్మనెంటే అంటాం. మోకాల్లో గుజ్జు పట్టడానికి ఒక లిక్విడ్ ఉంటుంది, అంటే బ్లడ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎటువంటి టేర్ అయినా మెనిస్కస్ కానీ ACL కానీ పర్మనెంట్గా టేర్ అయినట్టే. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది అలాగే ఉంటుంది, వేరే లిగమెంట్ మీద భారం పడి దాన్ని కూడా నష్టపరుచుకుంటూ ఉంటారు. చాలామంది ఒక సంవత్సరం తర్వాత వస్తారు, నాకు ఎప్పుడో ACL అని చెప్పారండి, అప్పుడు నాకు ఆపరేషన్ చేయించుకోవడానికి టైం లేదు, నాకు పెద్ద ఇబ్బంది రాలేదు, ఇప్పుడు తెలుస్తుంది అని. మళ్ళీ MRI తీస్తే ACL తోటి మెనిస్కస్ టేర్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వేరే లిగమెంట్ మీద కూడా భారం పడుతూ ఉంటుంది. లోపల ఏం జరుగుతుంది అనేది చాలామందికి తెలియదు. కాలంతో ఇది జరిగే ప్రక్రియ. ఆలస్యం చేసే కొద్దీ వేరే లిగమెంట్ కూడా చిరిగి దాన్ని కూడా నష్టం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆపరేషన్ చేసుకుంటే నేను ఆడగలనా, మళ్ళీ నా మునుపటి లెక్క నేను స్పోర్ట్స్ అన్నీ చేసుకోగలనా, నా పనులన్నీ చేసుకోగలనా అని చాలామందికి అపోహ ఉంటుంది. ఆపరేషన్ వల్ల వచ్చే లాభమే మళ్ళీ మీరు మునుపటి లెక్క అన్ని పనులు చేసుకోవాలని. నష్టం ఉంటే ఆపరేషన్ ఎందుకు చేసుకోవాలి? ఆపరేషన్ వల్ల ఏంటంటే లేని లిగమెంట్ని మళ్ళీ క్రియేట్ చేసి పెట్టడం. మెనిస్కస్ని ఎక్కువ ఆలస్యం చేయకూడదు, ఎందుకంటే మెనిస్కస్ని వేరే లిగమెంట్ క్రియేట్ చేయలేం. ఉన్నదాన్నే మనం సరిదిద్దాలి, టేర్ని దాన్నే సరిదిద్దాలి. దానికి హీలింగ్ టైం కూడా పట్టేస్తుంది. అది సరిదిద్దకపోతే రోజు ఒత్తిడి పడి ఇంకా మెనిస్కస్ టేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ACL అనేది ఇంకొక లిగమెంట్ తన కాళ్ళలోనే తీసి పెట్టడం జరుగుతుంది. సో పెట్టిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వాలి, ఒక 2-3 వారాలు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎప్పుడు స్పోర్ట్స్కి వెళ్ళాలి అనేది ప్రతి మనిషికి తేడా ఉంటుంది. అంటే ఎంత ఎక్సర్సైజ్ చేస్తారో, తన కండబలం ఎంత ఉన్నది అన్న దాన్ని బట్టి. లిగమెంట్ ఒక యాంగిల్లో మీ మోకాలు కుదురుగా ఉంచడానికి కాపాడుతుంది, అంతేగాని కండబలాన్ని ఇవ్వదు. ఆ కండబలం లేకుండా మీరు స్పోర్ట్స్ ఆడతాను అని అంటే మళ్ళీ చిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ కండబలం అందరికీ ఒకేలా ఉండదు. కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, డైలీ 3 అవర్స్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కండరాలు బాగుంటే 3 నెలల్లో వాళ్ళు వెనక్కి వెళ్ళి స్పోర్ట్స్ ఆడగలరు. మామూలు వ్యక్తి అంత టైం ఇవ్వరు, ఎక్సర్సైజ్ చేయరు. ఎక్సర్సైజ్ చేయకపోతే కండరాలన్నీ వీక్గా ఉంటాయి. ఆ స్పోర్ట్స్ వెళ్ళడానికి టైం పడుతుంది. మీరు స్పోర్ట్స్ ఎప్పుడు వెళ్ళాలి అన్నది మీ డాక్టర్ చేత చెక్ చేయించుకొని మీ కండబలం బాగుంది, నేను ట్విస్టింగ్ ఇంజరీస్ కూడా బాగానే పరిగెత్తగలను, ట్విస్ట్ చేయగలుగుతాను అన్న నమ్మకం కుదిరిన తర్వాత స్పోర్ట్స్కి వెళ్తే మీకు డ్యామేజ్ తక్కువ ఉంటుంది. అంతవరకు రికవర్ అవ్వకుండా తొందరగా వెళ్తే మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో అన్ని రకాల స్పోర్ట్స్ ఆడవచ్చు. ఒకసారి లిగమెంట్ చేసుకుంటే లిగమెంట్ అన్నది బెటర్మెంట్కే తప్ప నష్టపోవడానికి కాదు.